ఎడారిలో సెలయేరు. అక్టోబర్ 6వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అతడు నోరు తిరువలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి? ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి? ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్ని పరీక్ష. మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గిటురాయి ఇదే. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే, షిమి తనను దుర్భాషలాడినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాము, అతన్ని శపించనియ్యండి, వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో అని. కొందరు మనుషులు తాము జీవిత కాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి దారి తప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు. వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవులతో తంటాలతో నిండిపోతూ ఉంటాయి. ఇది తేనెపట్టు లాంటిది. తేనెటీగలను రేపడం తేలికే, కానీ అవి కొట్టకుండా తప్పించుకోవడం కష్టం. ఆ బాధ భరించరానిది. దేవా, మాకు క్రీస్తు మనస్సును దయచెయ్యి. ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు, కానీ న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు. నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు. అనవత శిరస్సుతో గాయాలు భరించాడు. అంతులేని దుఃఖం బాధలు చెవిచూశాడు. తెరిపి లేకుండా చాలా కాలం సహించాడు. దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు. ఒక్క నెత్తుటి బొట్టు కూడా ఉంచుకోలేదు. నీకంటే ముందు నీకోసం విజయం సాధించాడు. నిన్ను మహిమ కాంతిలోకి తేవాలని. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.